హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా బుడ్డోడు పుట్టినరోజు. ముందుగా మా అత్త మామకి చెప్పాను, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుంటానని. ఒప్పుకున్నారు. సరే అని చెప్పి మా బుడ్డను తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడే మా బంధువులంతా ఉన్నారు, అందుకే ఇక్కడ జరుపుకోవటానికి మా బుడ్డను తీసుకొచ్చాము. సో ఈ రోజుతో అయితే మా బుడ్డోడికి 1 సంవత్సరం పూర్తయింది. మేము బాగా ప్రయాణం చేయడం వల్ల మా బుడ్డోడు అయితే అలసిపోయి పండుకొని నిద్రపోతున్నాడు. సో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరందరూ కలిసి మేము బొడ్డోడికి అయితే విష్ చేయండి. ఇక వీడియోని లైక్ చేసేసి మా బొడ్డోడి బర్త్డే మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు చూసేసేయండి. ముందుగా మా అమ్మ, మా అత్త, మా వదిన అందరూ కలిసి వంటలు అయితే స్టార్ట్ చేశారు. మా వాళ్ళైతే ఆ దెబ్బని ఎత్తలేకపోయారు. చూడండి, మా అమ్మ మిక్సీ వాడదు, అన్ని రోట్లోనే దంచొద్ది. ఏందని అడిగితే రోట్లో దంచితే టేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్తుంటుంది. మా ఆయన, మా అన్న, మా తమ్ముళ్ళు అందరూ కలిసి కొన్ని బెలూన్స్ అయితే తెచ్చి ఇదిగోండి అలా అయితే డెకరేషన్ అయితే చేశారు వాళ్ళకి వచ్చినంత వరకు. తర్వాత నేను మా వారైతే కలిసి మా బంధువులందరినీ పిలవడానికి అయితే వెళ్ళాము. ఇక అందరినీ పిలిచి వచ్చాక నేను మా బుడ్డోడు రెడీ అయిపోయాం. ముందుగా దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాము. ఇక అప్పటికే చాలా టైం అయిపోయింది. కేక్ని అయితే తెచ్చేశారు. ఇక అందరూ ఒక్కొక్కరుగా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి ఫోటోలు దిగారు. అంతమంది అరవక నేడ చూడు మా బొడ్డాడైతే ఆ కేకును ఎప్పుడెప్పుడు తిందామని దాన్ని వైపే చూస్తూ ఒక్కటే ఏడుపు. ఇక ఫైనల్ కేక్ని అయితే కట్ చేసి ముందుగా మేము మా బొడ్డాడికి అయితే తినిపించాము. ఇక వాడికైతే ఆ కేక్ దగ్గర నుంచొని ఆ కేక్ని అంతా పిచ్చికి పడేశాడు. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.